వినాయక చవితికి ఒక్క పిండితోనే వినాయకుడికి అనేక రకాల నైవేద్యాలైతే చేసి పెట్టవచ్చు. మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ విధంగా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. దీనికోసం వరిపిండినైతే తీసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా వేడిగా ఉన్న వాటర్ అయితే దీంట్లోనికి వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత చేత్తో అయితే కలిపేసుకోవాలి మెత్తగా, ఉండలేమీ లేకుండా. ఫస్ట్ అయితే దీంతో అయితే నేను మోదకాలైతే చేస్తున్నాను. ఫస్ట్ ఇలా రౌండ్‌గా చేసుకొని కొంచెం పైకి అలా అనుకొని ఒక స్పూన్‌తో అయితే అలా అనుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే మోదకాలైతే ప్రిపేర్ అయిపోయినట్టే. వీటి తర్వాత అయితే నేను కుడుముల పాయసానికి కావాల్సిన విధంగా అయితే నేను ఈ రౌండ్‌గా అయితే చుట్టుకున్నాను. మరీ చిన్నగాను కాకుండా అలాగే పెద్దగాను కాకుండా. తర్వాత అయితే ఈ కుడుముల్లోకి ఒక బెల్లం ముక్క పెట్టుకొని వాటినంతటిని క్లోజ్ చేసుకొని మళ్ళీ రౌండ్ చుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే ఉండ్రాలను చేసుకున్నాను. ఈ బెల్లం కూడా బయటకు కూడా రాదు. ఇది ఉడికేసరికి బెల్లము జ్యూసీగా బాగుంటుంది లోపల. పిండి మరి మెత్తగాను కాకుండా మరి రవ్వలాను కాకుండా కొంచెం మీడియంగా ఉంటే బాగుంటుంది. ఇంటి దగ్గర కూడా బియ్యపు పిండినైతే తయారు చేసుకోవచ్చు. బియ్యం కడిగి ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలంటే మిల్లులోకైనా ఇవ్వచ్చు ఈ వరిపిండిని. దీని తర్వాత నేను వినాయకుడికి ఉండ్రాళ్ళ మాల కోసం ఈ విధంగా అయితే చేసుకుని అన్నీ ఒకే సైజులోకి రావాలని నేనైతే ఈ విధంగా సపరేట్ చేసుకున్నాను ఫస్టే. తర్వాత వీటినన్నింటినీ రౌండ్ చుట్టేసుకోవడమే. ఈ విధంగా అయితే నేను మొత్తం అన్నింటినీ కూడా రెడీ చేసుకున్నాను. అలాగే పాలవెల్లిలోకి కూడా కట్టడానికి ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను. ప్రసాదంలో కూడా పెట్టొచ్చు. పాలవెల్లిలోకి కట్టడానికి కూడా కంఫర్ట్‌గా ఉంటాయని ఈ విధంగా అయితే చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో అయితే వేసుకోవాలి వీటినన్నింటినీ. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇడ్లీ ఎంతసేపు ఉడుకుతుందో అంతసేపు అయితే వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఉండ్రాళ్ళ పాయసం కోసం ఫస్ట్‌నైతే పాలను కాసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోనికి వాటర్ వేసుకోవాలి. దీనిలోనికి ఒక 1 ½ స్పూన్ వరకు బియ్యపిండి వేసుకోవాలి. ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని పాల్లో వేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా బాగా కాగిన తర్వాత ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలాచీ పొడి వేసిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. బెల్లం నార్మల్ బెల్లం అయితే వేసేసుకోవచ్చు. అదే నల్ల బెల్లం అయితే మాత్రం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం పొడి కూడా వేసుకున్న తర్వాత తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. లాస్ట్‌లో చిన్న ప్యాన్‌లో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని దానిలోనికి యాడ్ చేసుకోవడమే. ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ నైవేద్యాలన్నీ వినాయకుడికి సమర్పించండి. ఉండ్రాళ్ళ మాల కోసం ఫస్ట్ ఒక సూది దారం తీసుకుని దారానికి పసుపు అయితే రాసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చిన్న చిన్న ఉండ్రాలను అయితే ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకోవాలి. ఈ విధంగా అయితే మాలను తయారు చేసుకోవచ్చు. నేను ఒక 2 ఇయర్స్ నుంచి ఈ మాలను అయితే వేస్తున్నాను వినాయకుడికి. అలాగే ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.